హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఫాలో యువర్ హార్ట్ ఎపిసోడ్ 37 ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే యానా వాళ్ళ అమ్మని చూపిస్తూ ఉన్నారు. యానా వాళ్ళ అమ్మ చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నారు. యానా ఇప్పుడు వాళ్ళ అమ్మకి ఫుడ్ ఇవ్వడం కోసం వస్తూ ఉంది. అమ్మ వెంటనే నువ్వు కాసేపు బయట వెయిట్ చేయు, నేను నా అల్లుడి దగ్గర పర్సనల్ గా మాట్లాడాలి అని అంటూ ఉంటే అది విని యానా బయటకు వెళ్ళిపోతుంది. షణ్భయ్ అమ్మని కూర్చోపెడుతూ ఉన్నాడు. ఇక్కడేమో యానా బయటకు వెళ్ళి కూర్చొని ఉంటే మీ షేప్ షిఫ్టింగ్ గురించి నేను ఎవరికీ చెప్పను. నాకు షణ్భయ్ అన్నలాంటి వాడు. తన కోసం నేను ఏమైనా చేస్తాను, నా ప్రాణాల్ని కూడా ఇస్తాను. మీరేం బాధపడాల్సిన అవసరం లేదని షూ అంటూ ఉంటే చాలా చాలా థ్యాంక్స్ అని యానా అంటూ ఉంది. ఇక్కడేమో యానా వాళ్ళమ్మ నేను నిన్ను అల్లుడుగా యాక్సెప్ట్ చేసుకుంటున్నాను. నేను ఇప్పుడు నీ దగ్గర ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. ముందు నువ్వు ఈ లెటర్ని చదువు అనేసి ఆ లెటర్ని ఇస్తూ ఉన్నారు. షణ్భయ్ ఆ లెటర్ని తీసుకుని చదివి షాక్ అయిపోతున్నాడు. అవును, మీ నాన్నతో కలిసి జోర్నియాని అంతం చేయడానికి పోరాడిన వాడే యానా వాళ్ళ ఒరిజినల్ ఫాదర్. యానా వాళ్ళ అమ్మ నా సీనియర్, యానా వాళ్ళ నాన్న నాకు మాస్టర్. వాళ్ళిద్దరూ కలిసి వర్క్ చేశారు. ఒకసారి మీ నాన్న వాళ్ళని కాపాడలేకపోయాడు. అప్పుడు యానా వాళ్ళ ఒరిజినల్ అమ్మ నాన్న చనిపోయారు. ఆ తర్వాతే నేను యానాని తీసుకుని వెళ్ళి పెంచుకుంటున్నాను. అప్పుడు యానా 1 సంవత్సరం బిడ్డ. మీ నాన్న వల్లనే వాళ్ళ నాన్న చనిపోయాడు అని యానాకి తెలిస్తే తను నిన్ను కన్ఫర్మ్ గా అసహించుకుంటుంది, నిన్ను వదిలేస్తుంది అని అనుకున్నాను. యానా నిన్ను లవ్ చేస్తుంది అని తెలుసుకుని నేను యానాకి లెటర్ని రాశాను. ఒకవేళ తను నిన్ను లవ్ చేయకపోతే తను నిన్ను వదిలేసి వచ్చేస్తుంది అని అనుకున్నాను. అసలు మీ ఇద్దరు లవ్ స్టార్ట్ కాకముందరే దాన్ని ఆపేయాలని ట్రై చేశాను. కానీ నేను అక్కడికి వచ్చి చూసిన తర్వాతే నాకు అర్థమైంది నువ్వు యానాని ఎంతగా లవ్ చేస్తున్నావు అని. అందువల్ల నేను ఈ లెటర్ని యానాకి ఇవ్వకుండా అక్కడి నుండి వచ్చేశాను. ఇప్పుడు ఈ లెటర్ని నువ్వే కాల్ చేసేయి అనేసి అమ్మ షణ్భయ్ని చూస్తూ ఉంటే షణ్భయ్ షాక్ అయిపోతున్నాడు. మా నాన్న కాపాడకపోవడం వల్లనే యానా వాళ్ళ ఫ్యామిలీ చనిపోయారా అనేసి చూస్తూ ఉన్నాడు. ఇక్కడేమో యానా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంది. మా అమ్మ చనిపోయే స్టేజ్లో ఉన్నారు. తను చనిపోయేటప్పుడు నేను నా ఒరిజినల్ రూపంలో తనతో కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. దయచేసి ఈ ఒక్కరోజు మాత్రం నా ఒరిజినల్ రూపాన్ని నాకు వచ్చేలాగా చెయ్యండి. ఆ తర్వాత పర్మనెంట్గా నా రూపం చేంజ్ అయిపోయినా పర్లేదు అని యానా ఏడుస్తూ ఉంటే అదంతా షూ చూస్తూ ఉన్నాడు. పాపం తనకి కూడా యానాని చూసి బాధగా ఉంది. అమ్మకి సీరియస్గా ఉందని షణ్భయ్ పిలుస్తూ ఉంటే యానా లోపలికి వెళ్ళిపోతుంది. షూ బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు. అప్పుడెవరో వస్తున్న సౌండ్స్ వినిపిస్తూ ఉంది. షూ వెంటనే షణ్భయ్ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు. షూకి ఒక అమ్మాయి గెటప్ వేసి తీసుకుని వచ్చి నువ్వు ఇటువైపు వెళ్ళు యానా అని అంటూ ఉన్నాడు. అప్పుడు బీచింగ్ వాళ్ళ మనుషులంతా యానా గెటప్ లో ఉన్న షూని ఫాలో చేసుకుంటూ వెళ్తున్నారు. యానాకి కూడా అదంతా వినిపిస్తూ ఉంది. కానీ అమ్మకి హెల్త్ బాగాలేదు కదా అనేసి దాని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక్కడేమో షణ్భయ్ షూ ఇద్దరు కలిసి బీచింగ్ వాళ్ళ మనుషులతో ఫైట్ చేస్తూ ఉన్నారు. బీచింగ్ అదంతా దాక్కుని చూస్తూనే ఉన్నాడు. అప్పుడు షూని పొడిచేస్తున్నారు. రా ఇక్కడ నుండి పారిపోదామని షణ్భయ్ పిలుస్తూ ఉంటే లేదు, నేను ఇంకా కాసేపు ఫైట్ చేయగలను అనేసి షణ్భయ్ని అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ ఆపుతూ ఉన్నాడు. అప్పుడు షూని మళ్ళీ పొడిచేస్తున్నారు. ఇంకా షూ వల్ల కాక కింద పడిపోతున్నాడు. ఇక్కడేమో అమ్మ యానా నాకు ఒక ముద్దు పెట్టు అని అడుగుతూ ఉంటే యానా అమ్మకి ముద్దు పెడుతూ ఉంది. ఆ అమ్మ చనిపోతుంది. ఇక్కడేమో షూ ఇంక నుండి నేను మిమ్మల్ని కాపాడలేను, సారీ బాస్, నన్ను క్షమించండి అనేసి చనిపోతున్నాడు. షణ్భయ్ షూని హగ్ చేసుకుని ఏడుస్తూ ఉన్నాడు. నన్ను వదిలి వెళ్ళిపోకు అని అంటూ ఉన్నాడు. యానా ఒక పక్క షణ్భయ్ ఒక పక్క కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. ఇద్దరిని ఒకే దగ్గర పూడ్చిపెట్టేసి వాళ్ళకి దండం పెట్టుకుని యానా ఏడుస్తూ చూస్తూ ఉంటే మనం ఇంకా బయలుదేరాలని షణ్భయ్ అంటున్నాడు. యానాకి కోపం వచ్చేస్తుంది. వీళ్ళని చంపిన వాళ్ళని నేను ఊరికే వదిలిపెట్టను అని అంటూ ఉంటే నువ్వు ముందు ఈ లెటర్ చదువు, మీ అమ్మ నీ గురించే రాశారు అనేసి మీ అమ్మ నాన్న చనిపోవడానికి మా నాన్నే రీజన్. అందువల్ల నువ్వు ఇంకా నాతో హ్యాపీగా ఉండలేవు, మనం ఇద్దరము డైవర్స్ తీసుకుందాము అని షణ్భయ్ అంటూ ఉంటే యానా వెంటనే అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంది. అవును, ఇంకా నా వల్ల కాదు, మనం విడిపోదాము అనేసి షణ్భయ్కి ఎలానో హెల్త్ బాగాలేదు కదా, తను ఎలానో యానాని కాపాడలేడు అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. యానా ఆ లెటర్ని ఓపెన్ చేసి చదువుతూ ఉంది. షణ్భయ్కి కళ్ళు అస్సలు కనిపించడం లేదు. ఇక్కడేమో పెయి రాజుగారిని మీట్ అయ్యి బయట ఇలా జరుగుతూ ఉంది, చాలా ప్రమాదం ఉన్నట్టు అనిపిస్తూ ఉంది, మీరు మీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి, మీరు రెస్ట్ తీసుకోండి అని అంటూ ఉంటే నాకు నిజంగానే కాస్త హెల్త్ బాగాలేదు, కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని రాజుగారు అంటూ ఉన్నాడు. ఈ ప్రైమ్ మినిస్టర్నే ఏదో చేసినట్టు ఉన్నాడు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ షణ్భయ్ వాళ్ళ అమ్మని మీట్ అవ్వడానికి వస్తూ ఉన్నాడు. అసలు ఏం జరుగుతుంది అని ప్రైమ్ మినిస్టర్ అడుగుతూ ఉంటే అమ్మ వెంటనే తప్పంతా మేమే చేశాము, మమ్మల్ని అరెస్ట్ చేయండి, నా కొడుకుని వదిలేయండి అని అమ్మ అడుగుతూ ఉంటే ఓ ఇలా జరుగుతుందా, మీరంతా ఏం బాధపడకండి, అంతా నేను చూసుకుంటాను అనేసి
ప్రైమ్ మినిస్టర్ మంచివాడిలాగా యాక్ట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ మెయిడ్ ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వచ్చి షూలు సగమే చెప్పింది. యానా షేప్ షిఫ్ట్ కాగలదంట, తన బాడీలో జోర్నియా పాయిజన్ ఉందంట, అందువల్లే తనకి షేప్ షిఫ్టింగ్ జరుగుతుందంట, రిమైనింగ్ నాకేం తెలియదు అని మెయిడ్ అంటూ ఉంటే, నువ్వు చాలా మంచి న్యూస్ చెప్పావమ్మా, చాలా చాలా థ్యాంక్స్ అనేసి మెయిడ్ ని పంపించేస్తున్నాడు. ఇక్కడేమో యానా మెజిస్ట్రేట్ దగ్గరికి వచ్చేస్తుంది. నేనే ఈ జోర్నియా అంతా సప్లై చేశాను, బే హెల్ప్ తీసుకొని నేను ఇదంతా చేశాను, ఇందులో ఇంకెవ్వరికి సంబంధం లేదు, షన్బైకి కూడా ఇందులో సంబంధం లేదు అని యానా అంటూ ఉంటే యానాని అరెస్ట్ చేసి తీసుకుని వచ్చి జైల్లో వేస్తున్నారు. రూచియాన్ దొంగసాయి యానాని చూసి, బాస్ మేము ఇక్కడే ఉన్నామని అరుస్తూ ఉన్నారు, మీరేం బాధపడకండి, మీకు ఇందులో ఎలాంటి సంబంధం లేదని నేను చెప్పేశాను, మిమ్మల్ని ఎలా అయినా కాపాడుతాను అనేసి యానా ఏడుస్తూ ఉంది. ఇక్కడేమో ప్రైమ్ మినిస్టర్ వస్తూ ఉన్నాడు. ఇలా చూడు, ఆ షన్బాయి ఎలా అయినా ఇంటికి వస్తాడు, అప్పుడు వాడిని తీసుకొని రండి అని అంటూ ఉన్నాడు. ఇక్కడేమో ఎవరు చేశారో ఏమో అర్థం కావడం లేదు కానీ జైల్లో మత్తు మందు జల్లుతూ ఉన్నారు. అప్పుడు అందరూ కళ్ళు తిరిగి పడిపోతున్నారు. ఒకడు మాత్రం ముక్కు మూసుకుని లోపలికి వస్తూ ఉన్నాడు. వాళ్ళు చెప్పిందంతా కరెక్టే, ఏం చేసినా నీ బాడీ మాత్రం ఎఫెక్ట్ కావడం లేదు అనేసి అంటూ ఉంటే నువ్వు ఎవరు అని ఆనా అడుగుతూ ఉంది. అంతలో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.